నేను ఇంకొకటి ముఖ్యంగా గమనించేది, పేషెంట్స్ వచ్చినప్పుడు కాళ్ళకి సంబంధించిన పుండ్లు పడి వచ్చినప్పుడు, తగ్గని పుండ్లు ముఖ్యంగా చూపించుకోవడానికి వచ్చినప్పుడు పాపం వాళ్ళు వారాలు నెలలు యాంటీబయాటిక్స్ గుడ్డిగా వాడుతూ ఉంటారు. సో మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయాలి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారణ చేయాలి అంటే అక్కడ కామన్ గా పెరిగే క్రిమి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా యాంటీబయాటిక్ ఇవ్వడం. ఒకవేళ దురదృష్టవశాత్తు యాంటీబయాటిక్స్ మీద తగ్గకపోతే, ఇంతకు ముందు నేను చెప్పాను, కొత్తగా వచ్చే పద్ధతుల ద్వారా మందులు పనిచేయని బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దానికి ఫాజ్ థెరపీ లాంటివి ఏదైనా అవకాశం ఉంటే ఆ పేషెంట్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే సైంటిఫిక్ గా ఆలోచించి చేస్తాం. ఒకటి.